ఇక స్టీల్ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కూటమిలోకి వలసలతో వైసీపీ శిబిరంలో బేజారవగా కూటమి బలోపేతమైంది. విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత 2 నెలల పాటు పార్టీల మధ్య చేరికలు, చీలికలు, అభ్యర్థుల ఎంపిక లాంటి అంశాలు నగర రాజకీయాలను ప్రభావితం చేశాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో కూటమి, వైసీపీల మధ్య వార్ నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో పార్టీ బలాలు మారడంతో ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఉత్కంఠగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ కూటమి కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఇక స్టీల్ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కూటమిలోకి వలసలతో వైసీపీ శిబిరంలో బేజారవగా కూటమి బలోపేతమైంది. విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత 2 నెలల పాటు పార్టీల మధ్య చేరికలు, చీలికలు, అభ్యర్థుల ఎంపిక లాంటి అంశాలు నగర రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం. అనురాధ, ప్రస్తుతం విశాఖపట్నం జీవీఎంసీలో ఈ రోజు కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత తొలి సమావేశం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే ఇటీవల చూసుకుంటే కనుక 2 నెలల పాటు జీవీఎంసీలో పెద్ద ఎత్తున ఒక రాజకీయ సమీకరణ జరిగింది. చేరికలు, చీలికలతో మొత్తానికి అటు కూటమి, ఇటు వైసీపీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్స్ చేసుకుంటూ వ్యూహ ప్రతివ్యూహాల మధ్యన మొత్తానికి జీవీఎంసీ పీఠాన్ని కూటమి సంతృప్తిస్తున్న తర్వాత ఈ రోజు మొదటిసారిగా తొలి సమావేశాన్ని కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 27 అంశాలతో పాటు 6 టేబుల్ అజెండాలతో ముఖ్యంగా ఈ సమావేశం మొదటి నడిచింది. అయితే సమావేశం ప్రారంభంలోనే వైసీపీ కూటమిని కార్నర్ చేయాలన్న ప్రయత్నం చేసింది. జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ అలాంటి అధికారులు లేకపోవడం వల్ల ఇక్కడ పరిపాలన కుంటుపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే జీవీఎంసీ కమిషనర్ ని ఇక్కడ నియమించాలి అని ఒక డిమాండ్ అని వాళ్ళ తెర మీదకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారో, అంటే దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా ఒక మేయర్తో పాటు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ని వైసీపీ నేతలకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కూటమి పరిపాలనలో ఎక్కడా కూడా పారదర్శకత లేకుండా ఉండదు. ఖచ్చితంగా పారదర్శకతతోనే పరిపాలన అన్నది ముందుకు వెళ్ళబోతుంది. ఆ విధంగా ప్రణాళికలు మేము చేస్తున్నాము. ఆ విధంగా ముందస్తుగా మేము ఇక్కడ పరిపాలన ప్రణాళికలు అనేది చేశాము. ఖచ్చితంగా త్వరలోనే ఒక పూర్తి స్థాయి ఐఏఎస్ అధికారిని జీవీఎంసీ కమిషనర్ గా నియమించబోతున్నామని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే స్థానిక సమస్యల్ని లేవనెత్తే అంశాల్లో కూడా కూటమిని కార్నర్ చేయాలని వైసీపీ నేతలు మొదటి నుంచి కూడా సమావేశంలో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం హయాంలో జరిగిన అనేకమైన సమస్యల్ని కూటమి కూడా ఎత్తి చూపుతూ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. అయితే ఈ రోజు కౌన్సిల్ సమావేశం కూడా చాలా హాట్ గానే నడిచింది. మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు కూటమిని కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్లకార్డుని ప్రదర్శిస్తూ వాళ్ళు నల్ల జెండాలతో పోడియం చుట్టూ కూడా చేరి ఒక నిరసన ప్రదర్శన అయితే చేసే ప్రయత్నం చేశారు. వెంటనే కూటమి కూడా దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పిన నేపథ్యంలో వెంటనే వాళ్ళ కాస్త నిలువరించే ప్రయత్నం చేశారని చెప్పాలి. వెంటనే ఏదైతే స్థానిక సంస్థల మీద కూడా వాళ్ళు ప్రధాన అజెండాస్ ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 27 అంశాలతో ఈ రోజు కౌన్సిల్ అనేది ప్రారంభమైంది. 6 టేబుల్ ఎజెండాల్లో కూడా ప్రధానంగా జీవీఎంసీ కమిషనర్ నియామకం మీదే అటు వామపక్షాల నేతలు కానీ లేకపోతే వైసీపీ నేతలు కానీ కౌంటర్ చేస్తూ ఒక ప్రధాన ఎజెండాగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే దాని మీద కూడా త్వరలోనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తాం. పూర్తి స్థాయిగా దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి సర్వే చేస్తామని. అయితే ఇందులో కీలకంగా మరొకటి ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యాఖ్యలు మాత్రం వచ్చాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్ కామెంట్స్ మాత్రం ఒక చర్చకు దారితీసాయని చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖ జీవీఎంసీలో ప్రస్తుతం బూత్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే గత ప్రభుత్వానికి సపోర్టివ్ గా వర్క్ చేసిన బూత్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. వారి వల్ల పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే జీవీఎంసీకి సంబంధించిన ప్రజా ధనం లేదా అవుతుంది అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున బయట వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడున్న కొత్త కూటమి పాలనా దక్షకులు కానీ లేకపోతే ఇక్కడున్న అధికారులు కానీ ప్రత్యేకంగా వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే బూత్ ఎంప్లాయీస్ గా నాకు రిపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక లాంటి మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో అది కూడా ఒక చర్చనీయాంశమైన అంశం అయింది ఈ రోజు ప్రధానమైన ఎజెండాస్ లో. ఇది ఏమైనా కూడా కూటమి బలాన్ని పెంచుతున్న నేపథ్యంలో 9 నెలల రాబోయే పరిపాలనలో పూర్తి స్థాయిగా జీవీఎంసీని విశాఖపట్నాన్ని అభివృద్ధి బాగా పట్టించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నాము. గత హయాంలో ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సర్వే చేసేందుకు కేవలం
సాధించే చర్యలు తీసుకోబోతున్నాం అనేది ఈ సమావేశం ద్వారా మొత్తానికి జీవీఎంసీ సమావేశంలో ఒక అజెండా అయితే తయారు చేయడం జరిగింది. ఏదేమైనా ఒకరి మీద ఒకరు కౌన్సిల్ చేసుకునే ప్రక్రియ మాత్రం ఇంకా ఇక్కడ హాట్ గానే కొనసాగుతుంది. దీంతో జీవీఎంసీ సమావేశం అంటేనే పూర్తి స్థాయిలో ఒక హాట్ పొలిటికల్ కూడా మారుతుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.